హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో వీడియో కొంత లేట్గా వచ్చింది బికాస్ మెయిన్ వీడియో ఎడిటింగ్ అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకున్నాను, తర్వాత లేచి వీడియో చేస్తున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 8:30. ఓకే, లేట్ చేయకుండా నెక్స్ట్ వీక్ ఉన్న ఇంపార్టెంట్ డేటా గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మార్కెట్లో స్టాక్స్ రిలేటెడ్గా అప్డేట్స్ ఉన్నాయి, బట్ 2 స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒకటి రిలయన్స్ క్యాపిటల్, అలాగే జేపీ పవర్. సో ఇవి పెన్నీ స్టాక్స్ అండ్ రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 1 మంత్లో చాలా ఎక్కువగా ర్యాలీ అవుతున్న స్టాక్స్ అండ్ రీటైల్ పార్టిసిపేషన్ కూడా, బికాస్ కామెంట్ సెక్షన్లో కూడా వీటి గురించి మల్టిపుల్ టైమ్స్ అడుగుతున్నారు కాబట్టి వీటి రిలేటెడ్ ఉన్న డేటాను కూడా షేర్ చేస్తాను. సో ఒక డేటాను చూసాం అనుకోండి, లైక్ ఎఫ్ఐ డేటాను చూసాం అనుకోండి, అది నెగిటివ్గానే కనిపిస్తుంది. అదే డిఐ డేటాను చూస్తే పాజిటివ్గా కనిపిస్తుంది. గ్లోబల్ డేటాను చూస్తే పాజిటివ్ టు న్యూట్రల్లో మెయింటైన్ అవుతుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక ఎఫ్ఎన్ఓ డేటాను చూస్తే ఫస్ట్ పాజిటివ్ ఉండేది మంత్ స్టార్టింగ్ లో, అది స్లోగా నెగిటివ్ మెయింటైన్ అయింది. వీటన్నిటిని క్లబ్ చేస్తే మనకి న్యూట్రల్ వ్యూ కనిపిస్తుంది మార్కెట్ రిలేటెడ్ గా. మరి ఎంతకాలం ఉంటుంది న్యూట్రల్ గా? ఏదో ఒక పాయింట్ లో మూవ్ అవ్వాలి కదా. సో ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ లేనప్పుడు మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా సైడ్ వేస్లో ఉంటారనమాట. ఒక మేజర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ మనకు అవి 2 కనిపిస్తున్నాయి. ఫస్ట్ ది ఓపీఈసీ మీటింగ్. యాక్చువల్గా అది ప్రీవియస్గా July 1 మనకు అప్డేట్ వచ్చి ఉండాలి, బట్ యూఏఈ వాళ్ళు కొన్ని వాటిని అంగీకరించలేదన్నమాట. సో అది అగైన్ మండేకి అయితే పోస్ట్ పోన్ అయింది. సో మండే మనకి దీని రిలేటెడ్గా అప్డేట్ ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి రిజల్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. మొదట టీసీఎస్ వాళ్ళు July 8న పోస్ట్ చేస్తారు, నెక్స్ట్ ఇన్ఫోసిస్ July 14th, అలా July 15th లోపు మనకు కొన్ని ఐటీ కంపెనీస్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. బ్యాంక్ నిఫ్టీలో మేజర్ వెయిట్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ మంత్లోనే రిజల్ట్స్ని పోస్ట్ చేస్తున్నారు. అండ్ ఇతర వెయిట్స్ లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ కూడా ఈ మంత్లోనే మనకి రిజల్ట్స్ని పోస్ట్ చేయబోతున్నాయి. కాబట్టి ఎక్స్పెక్టెడ్ కంటే అవి బెటర్గా నెంబర్స్ని పోస్ట్ చేస్తే అగైన్ మార్కెట్లో సెంటిమెంట్ అయితే పాజిటివ్గా మెయింటైన్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ రిలేటెడ్గా ఏ మేజర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అయితే కనిపించట్లేదు. సో ఇన్ నియర్ టర్మ్ మనకి ఓపీఈసీ అప్డేట్ అయితే వస్తుంది నెక్స్ట్ 1 or 2 డేస్లో. నెక్స్ట్ రిజల్ట్స్ ఒకటి కాదు కదా, ఒకే డే కాదు కదా, కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. కాకపోతే ప్రతి సెక్టార్లోనూ టాప్ కంపెనీస్ ఫస్ట్ రిజల్ట్స్ని పోస్ట్ చేస్తుంటాయి. ఆ నేమ్స్ని బట్టి ఆ సెక్టార్లో ఉన్న ఇతర కంపెనీస్ కూడా ఎలా పోస్ట్ చేస్తాయని మార్కెట్ ఎస్టిమేట్ చేసి ఆ ఇంపాక్ట్ నా స్టాక్లో చూపిస్తుంది. ఆ స్టాక్ ఇండెక్స్లో హెవీ వెయిట్స్గా ఉంటాయి కాబట్టి అది ఇండెక్స్ని ఇంపాక్ట్ చేస్తుంటుంది. సో రిజల్ట్స్ కూడా నెక్స్ట్ మనకి ఇంకో ఇంపార్టెంట్ ఈవెంట్గా గమనించాలి. సో ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్గా మా వ్యూ, ప్రీవియస్గా కొన్ని వీక్స్ నుంచి మాట్లాడుకుంటున్న వ్యూ, 15,500 బ్రేక్ అవ్వందే, బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వందే వ్యూ చేంజ్ చేసుకోవాలనుకోవట్లేదు. అండ్ ప్రెసెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీ నియర్లీ 70 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. అండ్ ఎఫ్ఐడిఐ డేటా గురించి మాట్లాడుకుంటే ఎఫ్ఐఎస్ ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ చాలా డేస్ నుంచి సెల్లర్స్గానే ఉంటున్నారు. అండ్ డిఐఎస్ సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఈ లెవెల్స్లో కూడా. యూజువల్గా డిఐఎస్ టాప్ లెవెల్స్లో సెల్ చేస్తుంటారు, లోయర్ లెవెల్స్కి ఫాలో అయినప్పుడు యాక్టివ్గా బై చేస్తుంటారు. బట్ ఇక్కడ అలా కాదు, డిఐఎస్లో ఎందుకు ఒక స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్ మార్కెట్లో నెట్ బయర్స్గా అయితే కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ ఫ్రైడే బల్క్ డీల్స్ ఒక డేటాని మీరు గమనించారంటే ఇక్కడ మనకి మల్టిపుల్ బల్క్ డీల్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో 2 ఇంపార్టెంట్ కంపెనీస్ని మనం ఫోకస్ చేయాలి. ఒకటి జయప్రకాష్ పవర్. సో దాని రిలేటెడ్గా రామ్లాల్ కన్వర్లాల్ జైన్ గారు 3,50,00,000 షేర్స్ని కొన్నారు. యావరేజ్ ప్రైస్ 6 రూపీస్ పెట్టి కొన్నారు. 3,50,00,000 షేర్స్ కొన్నారు అనుకుంటాం, కానీ ఎంటైర్ మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూ 20 crore, బికాస్ స్టాక్ ప్రైస్ 6లో ఉంది కాబట్టి. సో ఇంత కొన్నారు కాబట్టి ఆ కంపెనీలో నియర్లీ 0.5% దగ్గరగా వాటా అనుకున్నారనమాట. సో ఇతను ఎవరు రీసెంట్ టైమ్స్లో ఇంకే స్టాక్స్ని కొన్నారని చూస్తే ఇంచుమించుగా చాలా లోయెస్ట్ లెవెల్స్కి ఫాలో అయ్యి అక్కడి నుంచి రికవర్ అవుతున్న స్టాక్స్లోనే తను ఎక్కువగా వాటా అనుకుంటున్నట్టయితే అర్థమవుతుంది. అలానే కనిపిస్తుంది. ఇందులో ఉన్న ప్రతి స్టాక్ కూడా అంతే, చాలా హయ్యర్ లెవెల్స్ నుంచి చాలా లో లెవెల్స్కి ఫాలో అయ్యి ఇప్పుడు ర్యాలీ అవుతున్న స్టాక్స్ అనమాట. సో హెచ్ఎఫ్సిఎల్ కానీ, జేపీ పవర్ కానీ, ఇంకా కనిపిస్తున్న మిగిలిన నేమ్స్ కూడా. సో ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే, ఒక మంచి కంపెనీ, బాగా పర్ఫామ్ చేస్తున్న కంపెనీ, వాళ్ళకి అప్పులు ఎక్కువే, వాళ్ళు అప్పులు కట్టలేని పరిస్థితిలో, బిజినెస్ రన్ అవ్వలేని పరిస్థితిలో వాళ్ళ ఎంటైర్ వాల్యూ, కంపెనీ వాల్యూ అనుకుందాం 100 crores ఉందనుకోండి, ఆ 100 crore 90 crore తగ్గిపోయి 10 crore వాల్యూ ఉందనుకోండి ఆ కంపెనీకి, మార్కెట్ 10 crore కూడా వాల్యూ చేయదు. మార్కెట్ ఒక 4 crore మాత్రమే వాల్యూ చేస్తుంది. దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఎందుకు 10 crore కంపెనీకి 10 crore ఎందుకు వాల్యుయేషన్ లేదు మార్కెట్లో? 10 crore వర్త్ వచ్చేలా ఆ స్టాక్ ప్రైస్ ఎందుకు ట్రేడ్ అవ్వట్లేదు అంటే, మార్కెట్ ఏమనుకుంటుందంటే కంపెనీ అలాగో వీక్గానే ఉంది, అప్పుల భారం ఎక్కువగానే ఉంది, వాళ్ళు తీసుకున్న అప్పులు కట్టాల్సిన వడ్డీ కడుతూ 10 కోట్లు ఎలాగో 4 కోట్లకు వస్తుంది, లేకపోతే 2 కోట్లకు వస్తుంది. ఇప్పుడు 10 crores నేను ఎందుకు ఇవ్వాలని మార్కెట్ కూడా 4 crores ఉంచుతుంది వాల్యుయేషన్ని. బట్ ఎట్ ఎనీ పాయింట్ ఏదైనా చిన్న పాజిటివ్ అప్డేట్ మార్కెట్లోకి వచ్చి ఆ కంపెనీ 10 crore అనుకున్నాం కదా, 11 crore చేంజ్ అయింది అనుకోండి, వెంటనే దీంట్లో ఆపరేటర్స్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తారు. వెంటనే ఆ స్టాక్ ప్రైస్లో కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్స్ తీసుకొస్తూ, అలా తీసుకొస్తుంటే రీటైలర్స్ ఎక్కువగా దాన్ని ఫోకస్ చేస్తారు. అసలు ఏం జరుగుతుందో స్టాక్ని సర్చ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అప్పుడు ఏదో పాజిటివ్ అప్డేట్ వస్తుంది, ఒక కంపెనీలో టర్న్ అరౌండ్ కనిపిస్తుంది కదా అని రీటైలర్స్ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది అనమాట. సో ఆ టర్న్ అరౌండ్లో మంచి మనీని మేక్ చేసే రీటైలర్స్ కూడా ఉంటారు. సో లోయర్ పాయింట్లో ఎంటర్ అయ్యి మంచిగా ప్రైజెస్లో ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అండ్ ఇది పెరుగుతుందా, పడుతుందా, ఇంకా పెరగచ్చా లేదా, ఇక్కడ పెడితే మళ్ళీ పోతుందని వెయిట్ చేసి ఇక అక్కడి నుంచి 10-20% పెరిగి అక్కడి నుంచి పడే పాయింట్ ఉంటుందా, ఆ పాయింట్లో ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ రిలయన్స్ క్యాపిటల్ గురించి కూడా మాట్లాడుకోవాలి.
అనిల్ అంబానీకి సంబంధించిన స్టాక్. మల్టిపుల్ యాక్టివిటీస్ జరిగాయి వీళ్ళ కంపెనీస్ రిలేటెడ్గా. దీంతో వచ్చిన పాజిటివ్ స్పెక్యులేషన్తో ఇక్కడి నుంచి ఇక్కడికి రీటైలర్స్ తీసుకెళ్తారు అనుకుంటున్నారా? లేదు, ఫస్ట్ కొంతవరకు ఆపరేటర్స్ తీసుకెళ్తారు. అక్కడి నుంచి ఆ బయింగ్ యాక్టివిటీని చూసి, ఆ అప్పర్ సర్క్యూట్స్ని చూసి ఆపరేటర్స్ కొంత తగ్గించుకుంటూ వస్తారు వాళ్ళ బై పొజిషన్స్ని. వేరే రీటైలర్స్ కంట్రోల్ తీసేసుకుంటారనమాట. ఎంతవరకు రీటైలర్స్ ఒక బయింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యేంతవరకు ఆ స్టాక్ అప్పర్ సర్క్యూట్స్లోనే కనిపిస్తుంటుంది. సో ఇలా ఉంటున్నప్పుడు స్మార్ట్ పీపుల్ ఎగ్జిట్ అవుతుంటారు. ఇప్పుడు ఎవరు ఆ స్మార్ట్ పీపుల్ అని గమనించారంటే హెచ్డిఎఫ్సి వాళ్ళు, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు 40 lakh షేర్స్ దగ్గరగా సెల్ చేశారు 22లో. సో ఎంటర్ అవుతున్నది రీటైలర్స్, ఎగ్జిట్ అవుతున్నది ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఇక్కడే ప్రాబ్లం వస్తుంది. మనం జస్ట్ ఎంత పెరుగుతుందని చూస్తూ ఉంటాం. అప్పర్ సర్క్యూట్స్కి వెళ్తుంది, ఇక్కడి నుంచి కూడా కొనొచ్చు అనుకుంటూ ఉంటాం. ఆ అప్పర్ సర్క్యూట్స్కి వెళ్తుంటుందా, అక్కడ దాంట్లో లాక్ అయిపోయి ఎప్పుడు బయటపడదామా అని చూస్తున్న ఇన్స్టిట్యూషన్స్ వాటిలోంచి ఎగ్జిట్ అవుతారు. కాబట్టే ఈ డేటాని పెట్టాను. ఇతను కంప్లీట్గా తీసుకుంటున్నది రిస్క్. పాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్లో బిజినెస్ డ్యామేజ్ అయ్యి డెట్ లెవెల్స్ ఎక్కువై ఇంచుమించు ఎన్సీఎల్టీకి కూడా వెళ్ళింది. జేపీ పవర్ అయితే 2018లో ఐసిఐసిఐ వాళ్ళు దాని ఎన్సీఎల్టీకి కూడా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. కాకపోతే ఒక చిన్న పాజిటివ్ అప్డేట్, ఇది యాక్చువల్గా ఛానల్లో కూడా మాట్లాడుకున్నాం. పవర్ గ్రిడ్కి జయప్రకాష్ పవర్ వెంచర్స్కి ఒక జాయింట్ వెంచర్ ఉంది. వీళ్ళిద్దరికి కలిపి ఒక జాయింట్ వెంచర్ ఉంది. ఆ జాయింట్ వెంచర్లో జయప్రకాష్ పవర్ వాళ్ళకి 74% వాటా ఉంది, పవర్ గ్రిడ్ వాళ్ళకి 26% వాటా ఉంది. సో పవర్ గ్రిడ్ వాళ్ళు ఏం చేశారంటే జయప్రకాష్ పవర్ వాళ్ళకి సంబంధించిన ఆ వాటా ఉంది చూసారా, 74% వాటా జాయింట్ వెంచర్లో, అది కొనుగోలు చేశారనమాట. కాకపోతే చెప్పాను కదా, ఉన్న ప్రైస్ కంటే మార్కెట్ తక్కువ ప్రైస్ పెట్టి మార్కెట్లో ట్రేడ్ చేస్తూ ఉంటుంది. బికాస్ ఎలాగో కంపెనీ నష్టాల్లోకి వెళ్ళి ఫైనల్గా జీరో అయిపోతుందని. కాకపోతే వచ్చే చిన్న అప్డేట్తో ర్యాలీ స్టార్ట్ అవుతుంది. సో ఆ ర్యాలీని క్యాప్చర్ చేయాలని ప్రయత్నిస్తే ఒక్కటి గుర్తుంచుకోండి, ట్రాప్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంది. సో బిగినర్స్ ఆ రిస్క్ తీసుకోకూడదు. ప్రశాంతంగా నిద్రపోవాలనుకునే వాళ్ళు ఇలాంటి స్టాక్స్ని టచ్ చేయొద్దు. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఐపీఓగా రాబోతుంది. సెబీ అయితే అప్రూవ్ అయితే చేసింది. అండ్ ఈవెన్ ఈ ఐపీఓ 19th July ఓపెన్ అవుతుందని, 21st July క్లోజ్ అవుతుందని చెప్తున్నారు. కాకపోతే 21st July హాలిడే ఉంది. సో ఈ డేట్స్ అయితే ప్రెసెంట్ మార్కెట్లో రన్ అవుతున్నాయి. 70 రూపీస్ పర్ షేర్లో వీళ్ళు మార్కెట్లోకి రావాలనుకుంటున్నారు అన్నట్టు కూడా అప్డేట్ వస్తుంది. సో చూడాలి మరి ఇది డేటా అయితే నిజమా కాదా అని. అఫీషియల్గా మనకి డీటెయిల్స్ అయితే రిలీజ్ అవ్వలేదు. ఆ 70 రూపీస్కి ప్రెసెంట్ నియర్ టు 15 దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. మీన్స్ నియర్లీ 20% దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మెయింటైన్ అవుతుంది. చూడాలి, ఇది గాని వచ్చినట్లయితే వన్ ఆఫ్ ద బిగ్ ఐపీఓ అనుకోవచ్చు. నియర్లీ 8,000 crore దగ్గరగా వీళ్ళు రైజ్ చేయబోతున్నారు కాబట్టి అప్లై చేస్తే రావడానికి కూడా పాసిబిలిటీ ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ మిగిలిన ఐపీఓస్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ ఇండియా పెస్టిసైడ్స్ లిమిటెడ్ 20% దగ్గరగా మెయింటైన్ అవుతుంది. సో రేపు మోస్ట్లీ ఐపీఎల్ రిలేటెడ్ గా పాజిటివ్ లిస్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరాస్ జిఆర్ ఇన్ఫ్రా అండ్ క్లీన్ సైన్స్ ఐపీఓ రిలేటెడ్ గా, ఈ రెండింటి ఐపీఓస్ రిలేటెడ్ గా కూడా 40% గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ కిమ్స్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. ఆ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఒక్కటని కాదు, టాప్ లైన్ కానీ బాటమ్ లైన్ కానీ, మీన్స్ వీళ్ళ రెవెన్యూస్ కానీ ఆపరేటింగ్ సైడ్ కానీ వీళ్ళ ప్రాఫిట్స్ కానీ మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న ఎంటైర్ డేటా పాజిటివ్గా కనిపిస్తుంది. ఈవెన్ బ్యాలెన్స్ షీట్లో వీళ్ళు డెట్ని తగ్గించుకున్నారు, విచ్ ఈస్ పాజిటివ్. సో వాళ్ళ కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్ని మీరు గమనించారంటే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో సో రెవెన్యూస్లోనూ గ్రోత్ కనిపిస్తుంది, ఆపరేటింగ్ సైడ్ మీకు గ్రోత్ కనిపిస్తుంది. ఇందాక మనం అనుకున్నాం కదా, టాప్ లైన్ అనే రెవెన్యూలో కానీ ఆపరేటింగ్ సైడ్ కానీ ఈవెన్ నెట్ ప్రాఫిట్ సైడ్ కూడా మనకి సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ బ్యాలెన్స్ షీట్లో వీళ్ళ డెట్ రెడ్యూస్ అయింది. ఈవెన్ క్యాష్ ఫ్లోస్ రిలేటెడ్గా కూడా డేటా మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ కిమ్స్ వీడియోలోనూ నేను మీకు అప్డేట్ చేశాను. ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు ఈ ఐపీఓని అప్లై చేయాలా లేదని సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి దొడ్ల డైరీ, కిమ్స్ ఈ రెండింటినీ కూడా లాంగ్ టర్మ్ కోసం మేము అప్లై చేస్తున్నామని చెప్పాను. ఇప్పుడు వీళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఫర్దర్ కాన్ఫిడెన్స్ని అయితే బిల్డ్ చేస్తున్నాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ రిజల్ట్స్ బాగుంటే రివార్డ్ చేయాలని రూల్ ఏం లేదు. మేబీ ఒకవేళ స్టాక్ రియాక్ట్ అయితే నెగిటివ్గా, దెన్ డెఫినెట్లీ అది ఒక ఆపర్చునిటీ. బట్ అగైన్ ఇది షార్ట్ టర్మ్ రిలేటెడ్గా చూడకండి, ఇది ఒక లాంగ్ టర్మ్ ప్లేలా చూసారంటే ప్రెసెంట్ వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ మనకి అట్రాక్టివ్గా కనిపిస్తున్నట్టు. అండ్ ఎఫ్ఎన్ఓ బ్యాన్లో రేపు మనకి నాల్కో అండ్ పిఎన్బి అయితే ఉండబోతున్నాయి. సో 95% ఆఫ్ ఎండబ్ల్యూపీఎల్ అయితే రీచ్ అయింది వాటి రెండింటికి. ఎండబ్ల్యూపీఎల్ అంటే మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనమాట. సో ఎఫ్ఎన్ఓ బ్యాన్ అంటే ఏంటి, దాని ఒక ఇంపాక్ట్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే Q&A వీడియోస్ని గమనించండి. ఎఫ్ఎన్ఓ బ్యాన్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో. నెక్స్ట్ డీమార్ట్ గురించి మాట్లాడుకోవాలి. 3,400 రూపీస్ ఆల్ టైమ్ హై. సో ఇప్పుడు 3,300 దగ్గర ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అప్డేట్ చేయబోయే క్వార్టర్లీ రిజల్ట్స్ రిలేటెడ్గా సేల్స్ ఎలా జరిగాయని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారనమాట. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో మనకి 31% దగ్గరగా గ్రోత్ కనిపిస్తుంది. బట్ వెరాస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ చేసామంటే 31% దగ్గరగా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ 4 న్యూ స్టోర్స్ దగ్గరగా యాడ్ చేశారంటున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ June 30th నాటికి వీళ్ళ దగ్గర టోటల్గా 238 స్టోర్స్ ఉన్నాయని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఇయర్ ఆన్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్, క్వార్టర్ ఆన్ క్వార్టర్లో డిక్లైన్ కనిపిస్తుంది. వీళ్ళు ఏ సెగ్మెంట్లో అయితే ప్లే చేస్తున్నారో ఆ సెగ్మెంట్లో ఆర్గనైజ్డ్ ప్లేయర్స్కి ఇంకా స్టిల్ గ్రో అవడానికి మంచి స్కోప్ ఉందన్నమాట.
సో ఇంకా ఎంతమంది కొత్త ప్లేయర్స్ వచ్చినా రీటైల్ స్పేస్లో గ్రో అవ్వడానికి స్పేస్ ఉంది కాబట్టి స్పెషల్లీ ఇలాంటి స్టాక్స్లో మనకి ఎటువంటి ఫాల్ వస్తున్నా దాన్ని ఒక ఆపర్చునిటీ లానే చూడాలి. సో ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉంది, ఫస్ట్ అది గుర్తుంచుకోండి, చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉంది. వేరియస్ టౌన్స్లో అండ్ సిటీస్లో వీళ్ళ స్టోర్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ రెవెన్యూస్ని పెంచుకోవడానికి వీళ్ళకి స్కోప్ ఉంది కాబట్టి మార్కెట్ దీన్ని ఎక్స్పెన్సివ్ అండ్ ప్రీమియం వాల్యుయేషన్లో అయితే చూస్తూ ఉంది. మ్యారికో వాళ్ళు కూడా వాళ్ళ సేల్స్ డేటాని అయితే అప్డేట్ చేశారు. లో బేస్లో కూడా వీళ్ళు పోస్ట్ చేసిన నెంబర్స్ బాగానే ఉన్నాయి, బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో మ్యారికో స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అవ్వలేదు. ఫ్రైడే మార్కెట్ పాయింట్ ఆఫ్ టైంలోనే వచ్చాయి సేల్స్ డేటా, బట్ మార్కెట్ దాన్ని పాజిటివ్గా తీసుకోలేదు. బట్ అగైన్ నేను చెప్తున్నాను, నేను ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ 400 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో గ్రోత్ స్టోరీ ఎవరైనా ప్లే చేయాలనుకుంటుంటే మ్యారికో అనేది రిస్క్ తీసుకోవడానికి రీజనబుల్గా ఉన్న స్టాక్ అనమాట. బికాస్ వీళ్ళ రిలేటెడ్గా పారాషూట్ కానివ్వండి, లేకపోతే ప్రీమియం ఆయిల్ సెగ్మెంట్ కానివ్వండి, లేకపోతే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ కానివ్వండి, ఇవి మార్కెట్కి ఎప్పటి నుంచో తెలుసు. మార్కెట్ దాన్ని వాల్యూ చేసిన స్టాక్లో బట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నది వీళ్ళ ఫుడ్ సెగ్మెంట్ అనమాట. దీని గురించి మనం ప్రీవియస్గా కూడా డేటా మాట్లాడుకున్నాం. మేనేజ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది వీళ్ళ ఫుడ్ సెగ్మెంట్ని గ్రో చేయడానికి. FY24లో ఆల్మోస్ట్ 800 crores తీసుకువెళ్ళడానికి. సో అది ఈవెన్ 750 crores రీచ్ అయిన వీళ్ళ ఫుడ్ సెగ్మెంట్ స్టాక్ ప్రైస్లో అప్పుడు మార్కెట్ రివార్డ్ చేస్తుంది. సో మార్కెట్ అది పాసిబుల్ కాదనుకునేలాగే స్టాక్ని ప్రెసెంట్ ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. బట్ అది పాసిబుల్ అయితే FMCG సెగ్మెంట్లో ఫుడ్ స్పేస్లో వీళ్ళకి ఒక స్ట్రాంగ్ ప్లే దొరుకుతుంది కాబట్టి ఆ పాయింట్లో మనకి స్టాక్ రిలేటెడ్గా రివార్డ్ కనిపించడానికి పాసిబిలిటీ ఉంది. సో ఎటువంటి కరెక్షన్స్ మ్యారికోలో కనిపిస్తున్నా నేనైతే అదొక ఆపర్చునిటీలోనే చూస్తున్నాను. నెక్స్ట్ లెవెల్స్ అయితే సేమ్గానే మెయింటైన్ చేస్తున్నాను. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాను గమనిద్దాం ఫ్రెండ్స్. 15,800 కంటే మీకు నిఫ్టీ కింద కనిపిస్తుందంటే ఇక మనం ఏ రేంజ్ చూడాల్సిన అవసరం లేదు. 15,500 to 15,800 ఇన్ బిట్వీన్ 300 పాయింట్ రేంజ్లోనే ఆప్షన్ చైన్లో కూడా డేటా యాక్టివ్గా బిల్డ్ అవుతుంది బిలో 15,800. ఇఫ్ ఇన్ కేస్ 15,800 అబోవ్ వచ్చింది అనుకోండి, దెన్ సపోర్ట్ని మార్చొద్దు. సపోర్ట్ 15,500, రెసిస్టెన్స్ని 16,000కి తీసుకువెళ్ళచ్చు. ఇదే డేటా మనం లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మాట్లాడుకుంటున్నాం. 15,500 to 16,000 రేంజ్ గమనించాలనుకుంటే ఆ రేంజ్ని గమనించండి అని. డేటా కూడా అక్కడే బిల్డ్ అవుతుంటుంది. కాకపోతే ఎప్పుడైతే మార్కెట్ 15,800 బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తుందో ఇమీడియట్గా 15,800 దగ్గర కాల్ రేటింగ్ చాలా యాక్టివ్గా కనిపిస్తుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న డేటా మీకు 16,000 కంటే కూడా 15,800 దగ్గరే స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది. 15,800 రెసిస్టెన్స్ అన్నట్టు, అండ్ డౌన్ సైడ్ చూస్తే 15,500 దగ్గరే డేటా మెయింటైన్ అవుతుంది. సో 15,800 to 15,500 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లోనే నిఫ్టీ ఉంటుందని కాల్ అలాగే పుట్ రైటర్స్ భావిస్తున్నారు. కాకపోతే SGX నిఫ్టీ ఓపెనింగ్ అండ్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్గా పాజిటివ్ మూవ్ వచ్చి 15,800 అబోవ్ వెళ్తే నెక్స్ట్ యాక్టివిటీ మనకి 16,000 దగ్గరికి షిఫ్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఫర్ ఏ సేఫ్ సైడ్ మీరు 15,500 to 16,000 ఈ రేంజ్ని అయితే గమనించవచ్చు నెక్స్ట్ వీక్ రిలేటెడ్గా. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.